మీ పిల్లల్ని మీరు ఈక్వల్గానే పెంచారు, ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చారు, అన్నీ బాగున్నాయి. నాకు తెలిసి తేడా చేసుండరు. ఫుడ్ విషయంలో కానీ, టైం కేటాయించడంలో కానీ, లేకపోతే స్కూలింగ్ లెవెల్లో కానీ, యాక్టివిటీస్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ చేయించడం కానీ, ఇవన్నీ మీరు ఇద్దరు పిల్లలకి ఈక్వల్ ఇంపార్టెన్సే ఇచ్చుంటారు, అందులో డౌట్ లేదు. కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసే అలవాటు ఉంటుంది. అయితే దీనికి ఏం చేయాలి? నాకు తెలిసి మీ రెండో అబ్బాయి తను సక్సెస్ అవ్వలేక, కష్టపడలేక మీ మీదికి తోస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. మీరు సైకాట్రీ దగ్గర తీసుకెళ్తే తను ఎందుకు ఇలా మారాడు, ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాడు, లేజినెస్సా, లేకపోతే తన తెలివి ఐక్యూ తక్కువ, లేకపోతే ఇంకేదన్నా డిప్రెషన్, యాంగ్జైటీ ప్రాబ్లం ఉందా అని సైకాలజిస్ట్ కనుక్కుంటారు. కనుక్కొని ఆ ప్రాబ్లం ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఉత్త కౌన్సిలింగ్ తోటి సెట్ అయిపోతుంది. నువ్వు ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చెయ్యి, నువ్వు ఇంత కష్టపడు, ఇప్పుడు నువ్వు తీసుకున్న సబ్జెక్ట్సే నువ్వు చాలా సక్సెస్ఫుల్గా ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు అని అడ్వైజ్ ఇవ్వటం కానీ, ఎట్లా ఎఫర్ట్ పెట్టాలి ఇవన్నీ నేర్పిస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏమన్నా యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లం ఉంటే దానికి మెడికేషన్స్ ఇచ్చి సెట్ చేస్తారు. కానీ అందరి పిల్లల్లో సహజంగా బ్లేమింగ్ పేరెంట్స్ కానీ, బ్లేమింగ్ వేరే వాళ్ళ మీద కానీ చాలా కామన్గా ఉంటుంది. దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు డెఫినెట్గా సెట్ చేస్తారు.